ప్రభుత్వం ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా మిల్లర్లు బేఖాతరు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూర్కు చెందిన ఓ మిల్ నిర్వాహకులు బస్తాకు కిలోన్నర తరుగు పేరుతో తీయడం చర్చనీయాంశంగా మారింది. అగ్రికల్చర్ అధికారులు సర్టిఫై చేసిన ధాన్యానికి ఒక గింజ కూడా తగ్గించడానికి వీలు లేదు. అలాంటిది తూకం సమయంలో కిలో తీయడం, మళ్ళీ మిల్లర్ వద్ద బస్తాకు కిలోన్నర తరుగు తీయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టెక్నికల్గా ఇబ్బంది రాకుండా 569 బస్తాలు వేసిన లోడ్లో కేవలం 555 బస్తాలు అంటూ ముందే ట్రక్ షీట్లో తక్కువ బస్తాలు నమోదు చేయిస్తున్నారు. ఏకంగా సెంటర్ నిర్వాహకులకు మిల్లర్ యాజమాన్యాలు ఫోన్ చేసి ట్రక్ షీట్లో ఎన్ని బస్తాలు నమోదు చేయాలో చెప్పడం గమనార్హం. గుండాల మండలం రామారంకు చెందిన అట్ల మల్లారెడ్డి 569 బస్తాలు లోడ్ చేయగా పిఏసిఎస్ నిర్వాహకులు 555 అని ట్రక్ షీట్ ఇచ్చారు. ఇలాంటివి బయటకు రావడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. 569 బస్తాలు లారీలు వేసుకోరు. ఈడ సప్పుడు చేయలేదు. ఆడికి పోయినాక కడి చేస్తాను అని రమ్మన్నారు. రమ్మంటే ఆయన కిరణర్ అంటే కిరణర్ మొత్తమే తీసుకోను, నేను మొత్తమే కడి చేయనని నేను అన్నా. అంటే అట్లయితేనే కడి చేస్తే నేను లోడ్ కాల్ చేసుకున్నా ఆయన అన్నాడు. ట్రక్ షీట్లో తక్కువ బస్తాలు నమోదు చేసిన సెంటర్ నిర్వాహకులపై తరుగు పేరుతో ఇబ్బందులు పెడుతున్న మిల్లర్పై చర్యలు తీసుకొని కొనుగోలు సక్రమంగా జరిపి రైతులకు న్యాయం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.